హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ అప్పు. ఊర్లో ఉన్న అందరికీ అప్పు ఇచ్చిన ఒక ముసలాయన చనిపోయే ముందు ఒక మాట మాత్రమే చెప్పాడు. నా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒకరిని మాత్రం తప్పకుండా వెతకండి. ఆ ఒక్క మనిషి ఎవరు? ఎందుకు అతడే అంత ముఖ్యమయ్యాడు? అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇక లేట్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మా లక్ష్మి, నా సమయం దగ్గర పడిందమ్మా. అలా అనకండి నాన్న, మీకేమీ కాదు. ఒక పని చెయ్యాలమ్మా. తాతయ్య, మీ డబ్బులు అందరూ తప్పకుండా తిరిగి ఇస్తారు. నాకు డబ్బులు అవసరం లేదు బాబు. మరి ఇంకేంటి తాతయ్య, చెప్పండి. నువ్వు గోపిని వెతుకు. గోపి ఎవరు నాన్న? 30 సంవత్సరాల క్రితం నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్న ఒక అబ్బాయి. 100 కోసమా? కాదమ్మా, అతని మనసు కోసం. అలా కొన్ని రోజుల తర్వాత రామయ్య మరణిస్తాడు. గ్రామస్తులు ఇలా మాట్లాడుకుంటారు. 1000 రూపాయలు బాకీ ఉన్న వాళ్ళని వదిలేసి 100 రూపాయలు తీసుకున్న వ్యక్తిని వెతకమన్నాడా ఆ రామయ్య? దీంట్లో ఏదో రహస్యం ఉన్నట్టుంది. మనవడు పాత డైరీ తెరుస్తాడు. అందులో ఒకే వాక్యం ఉంటుంది. గోపి నాకు డబ్బు బాకీ కాదు, నేను అతనికి జీవితాంతం రుణపడి ఉన్నాను. తాతయ్య, ఒక చిన్న అప్పు ఇచ్చిన మనిషికి ఎందుకు ఇంత రుణపడి ఉన్నారు? ఏమైంది నాన్న? అందులో ఏం రాశారు తాతయ్య? అమ్మ, తాతయ్య డైరీలో గోపి గురించి తప్ప ఇంకేమీ లేదు. మరి అతన్ని ఎలా వెతుకుతాం? తాతయ్యకు మాట ఇచ్చాను, వెతికి తప్పకుండా తీరుతాను. గోపి అలా గ్రామంలోని పెద్దలను కలుస్తాడు. గోపి అనే వ్యక్తి గురించి మీకేమైనా తెలుసా? అతను చాలా పేదవాడు. 30 ఏళ్ల క్రితమే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అవునా? ఎందుకని? అప్పులు తీర్చలేక. అయితే తాతయ్య ఇచ్చిన 100 రూపాయలు కూడా తిరిగి ఇవ్వలేదా? కాదు బాబు, గోపి చాలా ఏడ్చాడు. డబ్బు తిరిగి ఇస్తాను అని రామయ్య కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు రామయ్య ఒక మాట చెప్పాడు. ఏమని? నువ్వు నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. జీవితంలో నిలబడితే అదే నాకు తిరిగి ఇచ్చిన చెల్లింపు. అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక వృద్ధురాలు ముందుకు వస్తుంది. బాబు, నువ్వు గోపి కోసం వెతుకుతున్నావా? అవునవ్వా, నీకేమైనా తెలుసా? గోపి చివరిసారి విజయవాడ వెళ్తున్న బస్సులో కనిపించాడు బాబు. అంటే అతను ఇంకా బ్రతికే ఉండొచ్చా? ఉంటే ఇప్పుడు బాగా పెద్దవాడై ఉంటాడు. అమ్మా, నేను ఆ గోపిని వెతకడానికి వెళ్తాను. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరా. అప్పుడే అక్కడికి ఒక తెల్ల జుట్టు ఉన్న వ్యక్తి వస్తాడు. ఇది రామయ్య గారి ఇల్లేనా? అవునండి. ఇంతకీ మీరెవరు? వచ్చిన వ్యక్తి కన్నీళ్లతో, నా పేరు గోపి. గోపి ఎందుకు తిరిగి వచ్చాడు? అతను రామయ్యకు నిజంగా ఏం బాకీ ఉన్నాడు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు కనిపించలేదు? మీరు మీరు గోపీనా? అవును బాబు. తాతయ్య చనిపోయే ముందు మిమ్మల్ని వెతకమన్నారు. ఆయన నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నారా? 30 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా రామయ్య గారిని మర్చిపోలేదు నేను. అయితే ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు రాలేదు? నాకు ముఖం చూపించే ధైర్యం లేక రాలేదమ్మా. ఆ రోజుల్లో నేను చాలా పేదవాడిని. ఇంట్లో తినడానికి కూడా నాకు ఉండేది కాదు. అప్పుడు తాతయ్య మీకు 100 రూపాయలు ఇచ్చారా? అవును బాబు, కానీ ఆయన ఇచ్చింది డబ్బు కాదు బాబు. నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారు. నన్ను అందరూ తక్కువగా చూసినప్పుడు నమ్మకం ఇచ్చారు. నేను ఓడిపోయాననుకున్నప్పుడు నువ్వు గెలుస్తావు అన్నారు. అంటే ఏం జరిగింది? ఆ 100 రూపాయల కంటే ఆయన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. అవునా అండి? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేనిప్పుడు ఒక చిన్న కంపెనీ మొదలుపెట్టాను. చిన్న కంపెనీనా? అప్పుడే అక్కడికి అతను డ్రైవర్ వస్తాడు. చిన్న కంపెనీ కాదండి సార్, చాలా పెద్ద వ్యాపారవేత్త. నేను విజయం సాధించిన రోజే రావాలి, కానీ ముందు ఇంకాస్త పెద్దవాడిని అవుదాం అనుకున్నాను. అలా అనుకుంటూ ఉండగానే 30 సంవత్సరాలు గడిచిపోయాయి. డ్రైవర్, నువ్వు ఆ కవర్ తీసుకొనిరా. అలాగే సార్. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ ఒక పాత కవర్ తీసుకొని వస్తాడు. సార్, ఇదిగోండి. అది ఏంటండి? 30 సంవత్సరాల క్రితం రామయ్య గారికి తిరిగి ఇవ్వాల్సిన అప్పు. 100 రూపాయల కోసమా? కాదు బాబు, ఈ కవర్లో ఉన్నది డబ్బు కాదు, నా జీవిత కథ.
ఇంతకీ ఆ కవర్లో ఏముంది? రామయ్య గారు గోపికి చేసిన అసలు మేలు ఏమిటి? ఎందుకు గోపి తన విజయానికి కారణం రామయ్యనే అంటున్నాడు? గోపి గారు, ఇందులో ఏముందండి? 30 సంవత్సరాలుగా నేను గుండెల్లో దాచుకున్న రుణం బాబు. మనవడు అది తీసుకొని దాన్ని తెరుస్తాడు. అందులో ఒక పాత 100 రూపాయల నోటు, మరొక పాత ఫోటో ఉంటాయి. ఈ ఫోటోలో తాతయ్యతో పాటు ఉన్న చిన్న అబ్బాయి మీరేనా? అవును, నేనే. అప్పుడిచ్చిన 100 రూపాయల నోటు ఎందుకు ఇప్పటికీ దాచుకున్నారు? అది ఖర్చు చేయడానికి కాదు, జీవితాంతం గుర్తుంచుకోవడానికి. ఆ రోజు రామయ్య గారు నాకు 100 ఇచ్చిన తరువాత, ఇది దానం కాదు, నువ్వు నిలబడ్డాక ఇంకో అవసరమైన మనిషికి సహాయం చేయి అన్నారు. అంటే మీరు? ఇప్పటి వరకు 500 మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించాను. 200 మంది చిన్న వ్యాపారాలు మొదలుపెట్టేలా సహాయం చేశాను. నాన్న ఎప్పుడూ తన గురించి చెప్పుకోలేదు. మంచి చేసిన వాళ్ళు చెప్పుకోరమ్మా, వాళ్ళ వల్ల మారిన జీవితాలే మాట్లాడతాయి. నేనేమంటున్నానంటే, రామయ్య గారి పేరు ఎప్పటికీ నిలవాలి. అది ఎలా సాధ్యమండి? ఈ ఊరిలో రామయ్య విద్యానిధి ప్రారంభిస్తాను. పేద పిల్లల చదువు ఇకపై డబ్బు వల్ల ఆగకూడదు. అప్పుడే అక్కడికి ఒక చిన్న అబ్బాయి వస్తాడు. గోపి తాతయ్య, ఏమైంది బాబు? నాకు 100 అప్పు ఇస్తారా? ఆ మాటలకి గోపి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 100 కాదు బాబు, నీ జీవితాన్ని మార్చే అవకాశం ఇస్తాను. అప్పు అంటే డబ్బు కాదు, మనిషి మీద పెట్టిన నమ్మకం. 1 సంవత్సరం తర్వాత గ్రామంలో కొత్త భవనం ప్రారంభోత్సవం. బోర్డు మీద ఇలా ఉంటుంది: రామయ్య ఉచిత విద్యా కేంద్రం. ఊరంతా అక్కడికి చేరుకుంటుంది. 30 సంవత్సరాల క్రితం నాకు 100 రూపాయలు ఇచ్చిన మనిషి నాకు డబ్బు ఇవ్వలేదు, బ్రతకడానికి ధైర్యం ఇచ్చాడు. ఈ విద్యా కేంద్రం ఆయనకు నేను తీర్చే చిన్న రుణం. తాతయ్య ఎప్పుడూ చెప్పేవారు, ఇచ్చిన డబ్బు తిరిగి వస్తే అది అప్పు, ఇచ్చిన నమ్మకం తిరిగి వస్తే అదే జీవితం. నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు బాబు, కానీ ఒక షరతు. నువ్వు పెద్దవాడైన తరువాత ఇంకో పేద పిల్లాడి కల నువ్వు నెరవేర్చాలి. గోపి ఇంకా మనవడు ఇద్దరు రామయ్య సమాధి దగ్గరకు వెళ్తారు. రామయ్య గారు, మీకు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఆ డబ్బు మీదే, కానీ మీరు నేర్పిన మంచితనాన్ని 1000 మందికి పంచుతున్నాను. గోపి ఆ 100 రూపాయల నోటును ఫ్రేమ్ చేసి సమాధి ప్రక్కన ఉన్న చిన్న స్మారక గదిలో ఉంచుతాడు. తాతయ్య, మీ అప్పు ఇప్పుడు 1000 మంది నవ్వుల్లో తీర్చబోతుంది. డబ్బు ఇచ్చిన వాడిని మర్చిపోవచ్చు, కానీ జీవితంలో నమ్మకం ఇచ్చిన వాడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అసలైన అప్పు డబ్బు కాదు, మన మీద ఒకరు ఉంచిన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇంకొకరి జీవితాన్ని మార్చడం ద్వారా తీర్చాలి. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.